స్విమ్మింగ్ పూల్ లో రచ్చరచ్చ చేసాం. ఇది నా కేరళ ట్రిప్ లో డే 3. ముందు రోజు తిరువనంతపురం టు కోవలం రీచ్ అయ్యాం. మేము తీసుకున్న రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఉందని తెలిసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 కే వెళ్ళిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని సన్సెట్ చూసి 1 డే స్పెండ్ చేద్దామని కన్యాకుమారి స్టార్ట్ అయ్యాం. అదేమో తమిళనాడు, మేము ఉన్నది కేరళలో. మేము వెళ్లే దారిలోనే అజిమలై శివ టెంపుల్ ఉందని అక్కడికి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ అరేబియన్ సీ కి ఆనుకొని ఉంటుంది. 58 ఫీట్ తో కేరళలోనే టాలెస్ట్ శివ స్టాట్యూ ఇదేనంట. చుట్టూ సముద్రంతో మధ్యలో ఈ స్టాట్యూ ఉంటుంది. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది చూసుకొని కన్యాకుమారికి స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ ఎగ్జాక్ట్ గా 4 కి కన్యాకుమారి రీచ్ అయ్యాం. సన్సెట్ కి ఇంకా టైం ఉందని అక్కడే ఉన్న గాంధీ మెమోరియల్ కి వెళ్ళాం. ఆ ప్లేస్ లోనే గాంధీ గారి హస్తికలు ఉంచారంట. మహాత్మా గాంధీ గురించి హిస్టరీ అండ్ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి లోపల. అదంతా ఓ రౌండ్ వేసి సన్సెట్ చూసి హార్స్ రైడ్ కూడా చేశారు. ఆ తర్వాత కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ని విజిట్ చేసి లోకల్ సైట్ సీయింగ్ చూసుకుంటూ మా రిసార్ట్ కి వచ్చేసాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 కే రెడీ అయిపోయి మన ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్ ని చూడడానికి వెళ్ళాం. అక్కడైతే భలే కామెడీ జరిగింది. దాంతో పాటు అక్కడ వ్యూస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి, నెక్స్ట్ పార్ట్ లో పెడతాను.